మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎట్లా త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ, వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరికి కూడా వెళ్ళండి, వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులట, పుట్టడమే బంగ్లాలో పుట్టినరట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిరట. సిగ్గుండాలు మాట్లాడడానికి మీ బతుకులేందో ఎవడి తెలియదు. మీడియా మిత్రులు అందరిని పనిగట్టుకొని మరీ కారు పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇంటికి రమ్మంటున్నాడు. అగో అధికారంలో ఉన్నప్పుడు మర్యాద మంచిగా చేయలేదు, ఇప్పుడు ఉట్టిగానే ఉంటున్నా, ఓ పూట ఉండిపోయేందుకు రమ్మంటున్నాడా అంటే కాదు. ఎట్లనంటే జగదీష్ రెడ్డి సారు రాజకీయంలోకి వచ్చినాక లక్షలకు లక్షలు సంపాదించిండు, సంచులకు సంచులు ముల్లెలు నింపుకుండు, శితం భూములను అక్రమంగా సంపాదించిండని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అన్నాడు కదా. అందుకే విలేకరులారా, వచ్చి ఎవరు సంపాదించిర్రు, ఎవరు అక్రమాలు చేసిర్రు, ఎవరు అన్యాయాలు చేసిర్రు అన్ని ముచ్చట్లు మాకంటే మీకే బాగా తెలుసు. ఎన్నికల అఫిడవిట్లా ఎన్ని ఆస్తులు పెట్టినా ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని మీకు మా ఎరికే. వచ్చి చూసి నా తప్పుంటే రాయిండ్రి, వార్తల్లో వెయ్యిండ్రి, తప్పుంటే తన్నుండ్రి అనే తరికలు అనుకోవచ్చు.